ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే, తల్లి, నీ బాధను పోగొట్టే ఉపాయం ఈరోజు నేను నీకు చెప్పబోతున్నాను. నమ్మకంతో చేస్తే ఫలితం ఊహించలేనంత దక్కుతుంది. తక్షణమే ఈరోజు శ్రీరాముని పాదాన్ని పట్టుకో అని చెప్పి బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారండి. ప్రతి ఒక్కరూ కూడా బాబాగారు చెప్పిన విధంగా బాబాగారి నమ్మకం మీద ఎప్పుడైతే సరే బాబాగారు ఏది చెప్పినా జరుగుతుందని నమ్మకంతో బాబాగారు ఇచ్చే సందేశం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటిది ఈరోజు బాబాగారు మనందరి కోసం మంచి ఉపాయాన్ని తీసుకువచ్చారు. మరి నమ్మకంతో ఆ ఫలితం దక్కించుకోవాలంటే తక్షణమే శ్రీరాముని పాదాలు పట్టుకుందాం. బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఈ వీడియో రూపంలో విని తెలుసుకుందాం. తల్లి, నువ్వు నా సందేశం కోసం ఎదురు చూస్తున్నావని నాకు తెలుసు. ఈరోజు నీ నమ్మకాన్ని నేను వమ్ము చేయను తల్లి. ఎప్పుడైతే నువ్వు నమ్మకంతో ఈరోజు శ్రీరాముని పాదాలు పట్టుకున్నావో అప్పుడే నేను నీ కోసం ఒక నిర్ణయాన్ని తీసుకొని ఈ ఉపాయాన్ని అందిస్తున్నాను. బిడ్డ, ఆకలి తీర్చడంలో తల్లికి ఎంత సంతోషం ఉంటుందో, భక్తుల బాధలు తీర్చడంలో ఈ బాబాకు అంతే సంతోషంగా ఉంటుంది. కొన్నిసార్లు కొంతమంది విషయంలో కొంత ఆలస్యం కావచ్చేమో, కానీ నమ్మిన వారిని ఈ సాయి తప్పకుండా కాపాడుతాడు తల్లి. ఈ సాయి మీద ఉండవలసింది శ్రద్ధ, భక్తి. నువ్వు ఎంత సబూరితో మసులుకుంటావో నీ జీవితం అంత సుఖంగా ఉంటుంది. నేను ఎప్పుడూ నా బిడ్డలకు ఒక్క మాటే చెబుతాను. ఎప్పుడైతే నువ్వు ఓపికతో నీ జీవితాన్ని గడపగలుగుతావో ఆ క్షణమే నువ్వు అన్నింటిలోనూ గడిచినట్టే. నువ్వు పడుతున్న బాధ, నీ ఆవేదన నాకంతా అర్థమవుతుంది. నువ్వు ఆ బంధం కోసం ఎదురు చూస్తూ ఉన్నావో ఆ బంధం ఇంకా నాకు దగ్గర కాలేదు బాబా. ఎప్పుడు నా భర్త నా ముందుకు వస్తాడు, ఎప్పుడు అతను నా ప్రేమను అర్థం చేసుకుంటాడు. ఎన్నో రోజులుగా నేను అడుగుతూనే ఉన్నాను. నా బంధాన్ని నాకు దగ్గర చేయి బాబా. నేను ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాను. ఇక నా వల్ల కావటం లేదు. ప్రతిరోజు నీ సందేశం వింటున్నాను. నువ్వు చెప్పే మాటలు నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నాయి బాబా. అయినా ఏదో ఒక చిన్న బాధ ఒక మూలన ఉండిపోతుంది. ఈ బంధం నాకు దగ్గర కాదేమో అన్న భయం నాలో రోజు రోజుకి పెరిగిపోతుంది తండ్రి. నేను నిన్నే నమ్ముకుంటున్నాను, నీ మాటలను వింటున్నాను. ఎంతో సంతోషంగా నా బాధను అంతా పక్కన పెట్టి నీ మాటలను ఆలకిస్తాను బాబా అని నా బిడ్డ ఎంత సంతోషంగా ఈ మాటలను వింటూ ప్రతిరోజు నాకు నేను సర్ది చెప్పుకుంటున్నాను బాబా అని నా బిడ్డలు ఎంతో ఉత్సాహంగా ఈ మాటలను నాతో చెప్పుకుంటుంది. తల్లి, నువ్వు ఇంతే ఉత్సాహంగా నీ పనులను నువ్వు చేసుకుంటూ నీ బంధం కోసం ఎదురుచూడు. తప్పకుండా ఆ బంధం తిరిగి వస్తుంది. తన తప్పు తాను తెలుసుకొని నీ ముందుకు వస్తాడు తల్లి. ఇక ఉద్యోగం అంటావా? నీ కోసమే ఈరోజు ఒక చక్కటి ఉపాయాన్ని అందిస్తున్నాను. ఈరోజు నా నమ్మకం మీద శ్రీరాముని పాదాలు పట్టుకున్నావు కాబట్టి నువ్వు ఎంతో అదృష్టరాలివి. నువ్వు అనుకున్నది సాధించబోతున్నావు. ఎప్పటి నుంచో కోరుకున్న ఆ ఉద్యోగం తిరిగి నీకు దక్కపోతుంది. ఇక ఎలాంటి బెంగ పెట్టుకోవద్దు, ఆలోచించకు. నేను చెప్పినట్టు చేస్తే నీ జీవితం ఎంతో సుఖంగా సాగిపోతుందమ్మా. ముఖంపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడూ మోసం చేయరు. భయపడవలసింది తీయగా మాట్లాడేవారితోనే మనసులో అసూయ పెంచుకుంటారు. సమయం వచ్చినప్పుడు మారిపోతారు. అద్దం బలహీనమైనదే, కానీ నిజానికి చూపించడంలో ఎప్పుడూ భయపడదు. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఒక పక్షి పైకి ఎగిరితే మిగతా పక్షులు కూడా తనతో పాటు పైకి ఎగిరి ఎంతో ఆనందిస్తాయి. అదే మనుషులైతే ఒక వ్యక్తి పైకి ఎదుగుతూ ఉంటే వాడిని తొక్కి ఆనందిస్తారు. ఇలాంటి జనం మధ్య నువ్వు బ్రతుకుతున్నావు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నిన్ను ఎప్పుడూ పతనం చేయాలని చూస్తూ ఉంటారు.
అలాంటి వారిని నువ్వు దృష్టిలో పెట్టుకోవాలి. నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడూ నిన్ను పాతాళంలోకి తొక్కాలా అని ఎదురు చూస్తూ ఉంటారు. అదే కొంతమంది అయితే నీ ఆత్మీయులు నిన్ను ఎప్పుడూ ఉన్నత స్థితిలో చూడాలని ఎదురు చూస్తున్నారు. నువ్వు ఏ విధంగా వారిని దగ్గరకు తీసుకుంటే నీకు ఆ విధంగానే వారు కనిపిస్తారు. ముందు నువ్వు ఆలోచించే విధానాన్ని మార్చుకో. ఎవరిని అంత తొందరగా ఈజీగా నమ్మకు. ఎందుకంటే మనుషులు కదా, తప్పులు చేస్తూ ఉంటారు. ఈ తప్పులను సరిదిద్దుకొని ముందుకు నడవడమే జీవితం. అలాగని అన్నింటిలోనూ నువ్వు సర్దుకొని నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవడం మర్చిపోతావేమో, కానీ ఈ సాయి ఉన్నంత వరకు దానిని నేను గుర్తు చేస్తూనే ఉంటాను తల్లి. నువ్వు ఆలస్యం చేసే కొద్దీ నీ జీవితం అలాగే సాగిపోతుంది. ముందు ఆ కన్నీళ్లను తుడుచుకొని లేచి నడవటం మొదలుపెట్టు. మొదట అడుగు నుండే నీ జీవిత గమ్యాన్ని నువ్వు చేరుకోగలగడానికి సంకల్పించుకోవాలి. అప్పుడే నువ్వు నీ దృష్టిలో ఎప్పుడూ నీ విజయం వైపు మళ్లించుకోవాలి. గమ్యాన్ని చేరుకునే దారిని వెతుక్కోవాలి. ఆనందం, నమ్మకం అనేవి అమ్మకానికి దొరకవు. ఆనందాన్ని మనుషులతో పంచుకోవాలి, నమ్మకాన్ని మనసులతో పంచుకోవాలి. అంతేగాని కిరాణా షాపులో దొరికేవి అంతకన్నా కాదు. నీకు సహాయం చేసిన వాడిని మర్చిపోవద్దు. నిన్ను ప్రేమించిన వారిని ద్వేషించవద్దు. నిన్ను నమ్మిన వారిని మోసం చేయకూడదు. ఎప్పుడు అలాంటి వారిని దృష్టిలో ఉంచుకోవాలి తల్లి. ఈరోజు నా మీద నమ్మకంతో నేను చెప్పినట్టుగా చేయడానికి సిద్ధంగా ఉన్నావు. అందుకే ఈ సాయి ఉన్నంత వరకు ఈ సాయిని నమ్ముకున్న వారందరినీ కూడా ఓడిపోనివ్వకుండా కాపాడుతూ రక్షిస్తూ వస్తాడు. భయం ఒక ఊరికి కుక్కలాంటిది. భయపడితే వెంటబడుతుంది తల్లి. ధైర్యంగా ఎదురు నిలబడితే అది పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. జీవితం కూడా అంతే. సమస్యలను చూసి బెదిరిపోకూడదు. సమస్యలు ఇంకా పెను సమస్యలుగా మారిపోతాయి. సమస్యలను ఒక సవాలుగా స్వీకరించి పోరాడుతూ ప్రయత్నిస్తే అది నీ బానిసగా మారిపోతుంది. జీవితం కూడా అంతే. ఎప్పుడూ నువ్వు సమస్యలను చూసి భయపడుతూ కూర్చొని కన్నీరు కారిస్తే అవి ఇంకా నిన్ను బాధ పెడతాయి, కానీ వాటి నుండి నీకు పరిష్కారం దొరకదు. ముందు ఆ సమస్య ఎక్కడ పుట్టింది, ఎలా దీన్ని పరిష్కరించుకోవాలి, ఏదైనా మార్గం ఉందా అని ఒక్కసారి ఆలోచించు. నీకు ఇతరుల వల్ల సమస్యలు వస్తే వారి నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నం చెయ్యి. ఒకవేళ నీ తప్పులు చేస్తే ఒక్కసారి క్షమించమని కోరుకో. తప్పు లేదు. ఎందుకంటే పెద్దవాళ్ళ ముందు తలదించడం తప్పు లేదు. అదే క్షమించమని తప్పుని నిందలు పడి అనుభవించు ఉంటే ఆ బాధని తట్టుకోలేక నువ్వు నా ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటే దానికి పరిష్కారం దొరకదమ్మా. ఏదో ఒకరోజు నిన్ను నిందలు వేసిన వారు ఆ తప్పు ఎవరిది అని గ్రహిస్తారు. అంతేకాదు, నిన్ను వారు మనస్ఫూర్తిగా దగ్గరకు తీసుకొని క్షమిస్తేనే అప్పుడు నువ్వు ఆనందంగా నీ వాళ్ళతో ఉండవచ్చు. ఏది ఏమైనా నీ వాళ్ళతో నువ్వు సంతోషంగా ఉండటమే కావాల్సింది. ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే దాన్ని నువ్వు మళ్ళీ తిరిగి అరవడం భావ్యం కాదు. ఎందుకంటే ఈ సాయి బిడ్డలు ప్రతిరోజు నేను చెప్పే మాటలను అర్థం చేసుకోవాలి. నా బిడ్డ తిరిగి ఎదురించి మాట్లాడే మనస్తత్వం కాదు. ఎవరు ఎన్ని అన్నా కూడా భరించే శక్తిని నేను ప్రసాదిస్తాను. అందుకే నా బిడ్డలు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండబోతారు. ఖచ్చితంగా నా బిడ్డ రాబోయే సంతోషాన్ని చూసి గౌరవంగా ఉన్నతంగా బ్రతకగలదు. మన మాట మీదే మన జీవితాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి సరిగ్గా మాట్లాడడాన్ని నేర్చుకోవడం కోసం ఎంత శ్రమించినా తప్పు లేదు, నష్టం లేదు. సరిగ్గా మాట్లాడడాన్ని నేర్చుకోవడమే వ్యక్తిత్వ నిర్మాణంలో ముఖ్యమైన అంశం. ఇది గుర్తుపెట్టుకోవాలి తల్లి. నేను ఉన్నత స్థాయికి ఎదగాలి బాబా, మంచి స్థానంలో నిలబడుకోవాలి. అందరూ నన్ను అవమానిస్తున్నారు, వారందరికీ నేను బుద్ధి చెప్పాలి అని అనుకుంటే సరిపోదు తల్లి. ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదులే. లేచి నిలబడు, అన్వేషించు, ఆలోచించు, ఆ తరువాత ఆచరించి చూడు. అప్పుడే అసాధ్యాలు అనుకున్నవి కూడా సుసాధ్యం అయ్యేవి, అద్భుతాలు కూడా జరిగేవి. కాబట్టి
ఏదైనా సరే ఆలోచించి ఒక ముందడుగు వేస్తే నీ జీవితం సంతోషంగా ఉంటుంది తల్లి. నీకు ఒక విషయం తెలుసా? ఏం జీవితం ఇది అని బాధపడటం కంటే నా జీవితానికి ఏం తక్కువైంది అని సంతోషంగా బ్రతికి చూడాలి. జీవితం ఎంతో బాగుంటుంది. మనకన్నా కొన్ని వేల మంది బాగుండి ఉండవచ్చు, కానీ కొన్ని కోట్ల మంది కన్నా మనం బాగున్నా అన్న నిజాన్ని నువ్వు మరువకూడదు. సంతోషం అనేది మన మనసు సృష్టించుకోవాలి. అప్పుడే నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు. ఒక్కసారి ఈ సాయిని చూడు. ఒక్కసారి సాయి ముందు కూర్చొని సాయి ఫోటోని చూడు. సాయి కళ్ళల్లోకి చూడు. నీకు ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని ఈ సాయి చూపిస్తాడు. నువ్వు సాయి పాదాలను పట్టుకో. నువ్వు నూరేళ్ళు ఆనందంగా ఉండేలా నేను చేస్తాను. ఈరోజు శ్రీరాముని పాదాలు పట్టుకోమని ఎందుకు చెప్పానో తెలుసా? ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూడు. నేను నీకు చక్కటి ఉపాయాన్ని అందిస్తున్నాను తల్లి. నువ్వు ఒక అక్షర సత్యాన్ని గ్రహించాలి. నేను చెప్పేది వినాలి అనుకోవడం ఎంత మూర్ఖత్వమో. నాకు ఎవరూ చెప్పనక్కర్లేదు, నాకన్నీ తెలుసు అనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం అవుతుంది. పుట్టేది తెలియదు, పోయేది తెలియదు, మరి క్షణంలో ఏం జరుగుతుంది తెలుసుకో అనుకోవడానికి మించిన అజ్ఞానం లేదని తెలిసి మసులుకుంటే మంచిదవుతుంది తల్లి. ఈరోజు ఈ ఉపాయాన్ని నువ్వు గ్రహించి అర్థం చేసుకొని వెంటనే ఆచరణలో పెట్టి చూడు. నీ జీవిత లక్ష్యం నువ్వు ఖచ్చితంగా ఒకరోజు చేరుకుంటావు. అంతేకాదు, ఎన్నో రోజులుగా నువ్వు కోరుకున్న ఆ కోరిక కూడా తక్షణమే తీరడానికి ఒక మార్గం ఏర్పడుతుంది. అది శ్రీరాముని అనుగ్రహం వల్ల నీకు దక్కుతుందని చెప్పగలను. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.